హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. క్యాథరిన్ నుంచి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ క్యాథీ అని హార్ట్ఫుల్గా విష్ చేసింది సహస్ర. గుడ్ మార్నింగ్ మ్యామ్ అని రిటర్న్ విష్ చేసి బిజీగా ఉన్నారా అని అడిగితే నో, లీజర్గా ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను మెంటల్ సార్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్తే నవ్వింది తను. క్యాథరిన్ బాబు గురించి ఫ్యామిలీ గురించి అడిగితే అందరూ బాగున్నారు మ్యామ్ అంటూ కాసేపు అలాగే పర్సనల్స్ మాట్లాడిన తర్వాత ప్రీతి మ్యామ్ ఇక్కడికి వచ్చారు అనడంతో షాక్ అయింది సహస్ర. వెళ్తున్నట్టు ప్రీతి ఒక్క మాట కూడా చెప్పలేదు అని ప్రశ్నించుకోగానే సహస్ర మనసు బాధ కమ్మేసింది. ఆదివారం కలిశాను, ఇప్పుడు అమెరికాలో ఉంది. నేను దగ్గరయ్యానని దూరం పంపించాడు. నీ గురించి తెలుసుకుంటానని భయపడుతున్నావా, లేదా నీ గురించి చెప్తానని భయపడుతున్నావా? ఎందుకు అందరినీ నాకు దూరం చేస్తున్నావు అని నిండా ఆలోచనలతో మునిగిపోయిన సహస్రకు మ్యామ్ ఆయుదేర్ అని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉంటే హా చెప్పు క్యాథరిన్, ప్రీతి బానే ఉంది కదా, తనకి ఎటువంటి డిస్కంఫర్ట్ లేదు కదా అని అడిగితే నో మ్యామ్, షీస్ గుడ్. రైట్ నౌ రాజ్ సార్తో మాట్లాడాలి. ఫోన్ సిగ్నల్ ట్రేస్ అవ్వడం లేదు. అర్జెంట్గా సార్తో మాట్లాడాలి మ్యామ్, ఏదైనా చేస్తారా అని రిక్వెస్ట్ చేసింది క్యాథరిన్. ఈజ్ దేర్ ఎవ్రీథింగ్ ఓకే? ప్రీతి బానే ఉంది కదా అని వెంటనే అడిగింది సహస్ర. ప్రీతి సడన్ గా అమెరికా వెళ్ళడం, ఇంకా క్యాథరిన్ వెంటనే మాట్లాడాలి అంటూ కంగారు పడుతూ ఉంటే మరొక వైపు నుంచి డౌట్ పడుతోంది సహస్ర. రేపు ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఉంది, ప్రీతి మ్యామ్ దానికోసమే వచ్చారు. ప్రీతి మ్యామ్ బాగున్నారు అండ్ యూ డోంట్ వరీ మ్యామ్, దీపక్ చూసుకుంటాడు అంటుంటే అర్థం కాలేదు సహస్రకు. దీపక్ అని కన్ఫ్యూజన్ తో సహస్ర రిపీట్ చేస్తే ఎస్ మ్యామ్, దీపక్ కూడా ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో ఈసారి డబుల్ షాక్ అయింది సహస్ర. నువ్వు దీపక్ ని చూసావా అని అదే షాక్ తో నమ్మలేనట్టు అడిగితే చూశాను, పర్సనల్ వెకేషన్ అని ప్రీతి మ్యామ్ చెప్పారు అంటూ ఇద్దరు ఒకే హోటల్లో ఉన్నది కూడా చెప్పింది క్యాథరిన్. వెంటనే నాకు వాళ్ళ క్లోజ్ మూమెంట్స్ కావాలి అని క్యాథరిన్ నెత్తి మీద పిడుగు వేసింది సహస్ర. తనకు స్ట్రాంగ్ ఫీలింగ్ ప్రీతి వర్క్ మీద వెళ్ళింది, బట్ దీపక్ ప్రీతి కోసమే వెళ్ళాడు. పెళ్లి చూపులోని 1 వీక్ లీవ్ తీసుకున్నాడు. ఒక్కరోజు పెళ్లి చూపులకి 1 వీక్ లీవ్ ఎందుకు అని అప్పుడు తనకి క్వశ్చన్ మార్క్ మిగిలింది. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ తో కన్ఫర్మ్ చేసుకుంది సహస్ర. మ్యామ్ ప్లీజ్, ఇప్పటికే చాలా టెన్షన్లో ఉన్నాను, మీరు ఎటువంటి వాడికి నన్ను భయపెట్టొద్దు అంది ఫుల్ టెన్షన్ అవుతూ. మీ సార్ గురించి నాకు చాలా చెప్పావు. వితౌట్ పర్మిషన్ యు నో అబౌట్ రాజ్, హీఈస్ మోస్ట్ టాలెంటెడ్ మెంటల్ మోనార్క్ అని గుర్తు చేస్తూ ఉంటే బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటూ బావురుమంది క్యాథరిన్. ప్రీతి రాజ్కి బెస్ట్ ఫ్రెండ్, చాలా టెన్షన్ తీసుకుంటున్నాడు తన గురించి. ఐ నో దీపక్ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రీతి. నువ్వు హెల్ప్ చేస్తే ప్రీతి లైఫ్ సెట్ చేసి రాజ్కి సపోర్ట్ చేద్దాము అని రిక్వెస్ట్ చేసింది సహస్ర. రాజ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే క్యాథరిన్. ఒక్క నిమిషం ఆలోచించి నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వను, వేరే ఎవరినైనా సెట్ చేస్తాను అనడంతో థ్యాంక్స్ చెప్పింది సహస్ర. మీరు చాలా చేంజ్ అయ్యారు అంది ఇరుక్కుపోయిన ఫ్రస్ట్రేటెడ్ ఫీలింగ్తో. థ్యాంక్ యూ, సామస దోషం అని సహస్ర నవ్వితే మీ టెన్షన్ క్లియర్ చేసుకొని నన్ను టెన్షన్లో పెట్టారు, బట్ వర్క్ టెన్షన్ మాత్రం అలానే ఉంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్, మాట్లాడాలి, డూ సంథింగ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉండగానే కార్ సౌండ్ వినిపించడంతో రాజ్ ఇస్ హియర్, స్టే ఆన్ ద లైన్ అంటూనే లేచి ముందుకు పరిగెత్తిన సహస్ర మన గురించి రాజ్కి తెలియకూడదు అని చెప్పి కారు దిగి లోపలికి వస్తున్న రాజ్కి ఫోన్ ఇచ్చింది క్యాథరిన్ అంటూ. ట్రెడిషనల్ కుప్పడం రెడ్ శారీలో ఉన్న తనని కళ్ళు ముడిచి చూస్తూ ఫోన్ తీసుకున్నాడు రాజ్. అయ్యగారి చూపుల ప్రశ్నకి తన కలువ కళ్ళను ఆకాశం వైపుకు తిప్పి చూపించి టెంపుల్కి వెళ్ళాను అనగానే ఒక్క ఐబ్రో రైజ్ చేశాడు. శారీ తన కోసం కాదు దేవుడి కోసం కట్టుకున్నానని చెప్పడమే అయ్యగారి మొహం రంగు మారితే దానికి ఫుల్ మూన్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయింది. జలసీతో ఉడికిపోతున్న బాబు చేతిలోని ఫోన్ చెంపకు చేర్చి క్యాథరిన్ వెయిట్ చేస్తోంది అని 2 చెంప తట్టి చెప్పిన హంస పాప చిలిపిగా నవ్వుకుంటూ లోపలికి పరిగెత్తింది. డే బై డే
ముదిరిపోతుంది అని డోర్ స్టెప్ దాటుతున్న సహస్రం మీద కళ్ళు నిలిపి కారు బ్యారెట్ ఎక్కి కూర్చున్న రాజ్ కాల్ కంటిన్యూ చేశాడు. మీరు సీక్రెట్గా ఉంచమన్నారు సార్, బట్ రేపు అగ్రిమెంట్ క్లోజ్ అయ్యాక సైనింగ్ పవర్ ప్రీతి మ్యామ్కి లేదని తెలిసిపోతుంది. ఇట్స్ ఎ సెన్సిబుల్ సిచ్యువేషన్ సార్ అని ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసింది క్యాథరిన్. తను చెప్తూ ఉంటే అన్ని రైట్స్ సహస్రకి ట్రాన్స్ఫర్ చేసింది గుర్తుకు వచ్చిన రాజ్ ఆకాశంలోకి కళ్ళు తిప్పాడు. హంసపాప సహచర్యంలో కాలం చాలా ఫాస్ట్గా కరిగిపోయింది. సహస్రను చూడగానే వెలిగిపోయిన రాజ్ మొహం ఇప్పుడు నిండు పున్నమని చూస్తున్న అమావాస్య చంద్రుణ్ణి తలపిస్తుంది. సార్, ఎనీ అడ్వైస్ అన్న క్యాథరిన్ పిలుపు రాజ్ ఆలోచనలకు బ్రేక్ వేస్తే, అభి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే వరకు అన్ని సీక్రెట్గానే ఉండాలి, నేను ప్రీతితో మాట్లాడతాను అని కాల్ కట్ చేసి ప్రీతికి చేశాడు. వెంటనే సైనింగ్ పవర్ రాజ్ది, ఇంకా రాజ్ తర్వాత ఆ స్థానం ఇప్పుడు సహస్రది. ప్రీతి చాలా కేపబుల్, చాలా తెలివి కలది. ఎటువంటి డెసిషన్ అయినా చాలా క్విక్గా తీసుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనోజ్ అగర్వాల్ ఫస్ట్ నుంచి ప్రీతిని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా చూడాలనుకున్నారు. అలాగే మోటివేట్ చేశారు. రాజ్ లేకపోయినా బిజినెస్ హ్యాండిల్ చేయగలదు అన్న ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ తో ప్రీతిని సీఈఓగా అనౌన్స్ చేశాడు. ఇందుకు జయదేవ్ గారు కూడా అబ్జెక్ట్ చేయలేదు. తను ఉన్నంత వరకు భారం మోస్తారు. తన తర్వాత వారసులు లేని కంపెనీ ఫ్యూచర్ కి ప్రీతి ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉంటుంది అనుకున్నారు. ఎడ్యుకేషన్ ట్రస్ట్ హోమ్ గార్డియన్ గా అభినవ్, కంపెనీ సీఈఓగా ప్రీతి. యుఎస్ నుంచి రిటర్న్ రాగానే లీగల్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దామనుకున్న రాజ్ ఇప్పుడు ఆ బాధ్యతలో సహస్రం నిలిపాడు. అన్ని సాఫీగా సాగుతున్నప్పుడు చాలా సమర్థవంతంగా పర్ఫామ్ చేసిన ప్రీతి కంపెనీ మీద అటాక్ జరగగానే కృంగిపోయింది. కన్ఫ్యూజ్ అయ్యింది. డెసిషన్ తీసుకోవడానికి భయపడింది. సింగిల్ హ్యాండ్తో అంతా మేనేజ్ చేస్తూ రాజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నా సరే ప్రీతికి సపోర్ట్గా తరంగవి ఉండాల్సి వచ్చింది. ఒక స్టేజ్లో జయదేవ్ గారు కూడా బ్రేక్ తీసుకోమని అడ్వైస్ చేయాల్సిన పరిస్థితి. ఆ టైంలో రాజ్తో మాట్లాడిన జయదేవ్ గారిలో ఒక డిసప్పాయింట్మెంట్. తన కోసం కాదు, తనని నమ్మిన వారి కోసం నిలబడడమే నాయకత్వం. చావో రేవో తేల్చుకోవాల్సిన క్రూషియల్ టైంలో అవినాష్ మీద ఫోకస్ చేసి రాజ్ గురించి టెన్షన్ పడి తన వర్క్ నెగ్లెక్ట్ చేసింది ప్రీతి. పర్సనల్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కంపెనీ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. చదువుకున్న ప్రతి ఒక్కరూ సమర్థులు కారు. బట్ తనకి అవసరం లేని చోట, తనది కాని చోట కూడా సహస్ర స్టాండ్ తీసుకుంది. ప్రాబ్లం ఏంటో తెలియకపోయినా పక్కన వాడి కష్టానికి రెస్పాండ్ అయ్యింది. ఎటువంటి అనుభవం లేకపోయినా తెలుసుకోవడానికి ట్రై చేసింది. తనని తీసి పడేస్తూ ఉన్న చోట కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చేసి అందరిని ఒప్పించి ప్రాబ్లం క్లియర్ అయ్యే వరకు బ్యాక్ స్టెప్ వేయలేదు. తల్లిని పోగొట్టుకున్న దుఃఖం, చావును కోరిన వైరాగ్యం, ముఖేష్ యామినిల వల్ల పూర్తిగా మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోయి క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయిన తన ఫ్యూచర్, ఇంకా రాజ్ టార్చర్. ఏ ఆడపిల్ల కోరుకొని అగ్రిమెంట్ లవ్. రేపటి రోజు మీద ఆశ లేదు, గమ్యం లేదు. అయినా సరే ఇప్పుడు ఈ క్షణం తన చుట్టూ ఉన్న వారి కోసం తప్పించే మనసు. తన కష్టానికి ఏ ఒక్కరి సహాయం అడగలేదు. ఏ ఒక్కరి దగ్గర కన్నీళ్లు పెట్టలేదు. అలంకరణల మీద ఆశ లేదు. ఆస్తుల కోసం రాకులాటలేదు. నిండు కడలిలా అన్ని తనలోనే మోస్తూ దాస్తూ సహనంతో సమస్యల కోసం నిలబడింది. తనకి గుర్తింపు రావాలని కూడా కోరుకోలేదు. ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు అనుకుంది. షిప్లో కూడా స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం బాధపడింది. కంపెనీ కోసమే టెన్షన్ పడింది. చివరికి రాజ్ మనీ ఇచ్చిన రిటర్న్ చేసింది. అందరూ ఆకాశానికి ఎత్తుతున్న చిన్న చిరునవ్వుతో తప్పుకొని పక్కకు నిలబడింది. అందరిలో ఒక్కరిగా నిలబడి అందరి సంతోషాన్ని చూసిన సహస్ర వ్యక్తిత్వం ఒక సాధారణమైన మనిషికి సాధ్యం కాదు. తనకు మించి, తన తండ్రికి మించి ఉన్న సహస్ర వ్యక్తిత్వానికి ఎప్పుడూ సరెండర్ అయ్యాడు రాజ్. లీగల్ రైట్స్ సహస్రకు ఇస్తున్న రోజు అభి అడిగితే ఇదే చెప్పాడు. దాని బ్యాడ్ లక్, నా గుడ్ లక్. షీఈ్ రియల్లీ ఏ గోల్డెన్ డక్. నా ప్రతి అవసరానికి అదృష్ట దేవతలా దొరికింది అన్నాడు. కానీ అదే నిజం అందరికీ తెలియడం ఇష్టం లేదు. ఇందులో ప్రీతి మీద నెగిటివ్ థాట్ ఏదీ లేదు. తల్లిదండ్రులకు కూడా చెప్పని విషయం ఇక ప్రీతికి చెప్పాల్సిన అవసరం ఏముంది? తన బేబీకి తల్లిగా మారితే ఎలాగో తెలుస్తుంది. బట్ ఆ అదృష్టం తనకి అందకపోతే బ్రైట్ గా ఉండాలి అనుకున్న సహస్ర ఫ్యూచర్ మీద తన బ్లాక్ మార్క్ ఉండకూడదు. నిజంగానే బంగారు పొత్తుతో పూజించుకోవాల్సిన గొప్ప వ్యక్తిత్వం సహస్రది. తనకున్న తక్కువ టైంలోనే ఆ వ్యక్తిత్వానికి సాన పెడుతూ ఉన్నాడు. ఇక పేరెంట్స్ ఉంటారు. అవి వెన్నంటే ఉంటాడు. ప్రీతి ఆల్వేస్ సపోర్ట్ గా ఉంటుంది.
అని అన్ని సైడ్స్ నుంచి ఆలోచించాడు రాజ్. షీఈస్ ద పర్ఫెక్ట్ విన్ ఫర్ ఎవ్రీథింగ్. కాసేపు ప్రీతితో నార్మల్గా మాట్లాడి కండిషన్స్ అన్ని నీకు ఓకేనా అని అడిగిన రాజ్ ఫైనల్ డెసిషన్ ప్రీతికి వదిలేశాడు. నాట్ బెస్ట్ బట్ గుడ్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేయగలం. వి వాంట్ టు షో ఇట్ అని ఫుల్ కాన్ఫిడెన్స్ తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రీతి. దెన్ క్లోజ్ ద డీల్. స్కాన్డ్ కాపీస్ ఫార్వర్డ్ చేయి. నీ బిజినెస్ బ్రెయిన్ ఏ పాయింట్స్ మీద ఇంప్రెస్ అయిందో తెలుసుకొని సైన్ చేస్తాను అంటూ స్మూత్ గా ప్రాబ్లం క్లియర్ చేశాడు. డైనింగ్ టేబుల్ మీద డిషెస్ అన్ని సర్ది కాసేపటికి బయటకు వచ్చిన సహస్రకు నిండు చంద్రుణ్ణి జలసితో మింగేస్తూ కనిపించాడు రాజ్. కుళ్ళిపోతు కాకరకాయ అని నవ్వుకుంటూ వచ్చిన హంసపాప రాజ్ తొడ మీద చేయి పెట్టి చందమామను చూస్తూ ఉంటే ఫోర్స్ గా బుగ్గలు పట్టి తన వైపుకు తిప్పుకున్న అయ్యగారి కళ్ళలో అనంతమైన అసూయ. ఇష్టంగా దానిని అందిపుచ్చుకుంటూనే ఏంటి అని కొంటిగా కళ్ళు ఎగరేసిన సహస్ర నెత్తి మీద ఒక్కటి పీకి వాడిని పటాయిస్తే నాకు మండుతుంది అని కయ్యమన్నాడు. సుడులు తిరుగుతున్న ఆలోచనలతో నిండిపోయిన బల్పు బాబు హంసపాప రావడం గమనిస్తూనే సహజమైన తన యాటిట్యూడ్ తెచ్చిపెట్టుకుంటే ఆ బల్పుకే అందంగా నవ్వుతూ నువ్వు పటాయించాక ఇక నాకెవ్వరితోనూ అవసరం లేదులే అంది కిరుపుగా. అంత ఊరిస్తూ చెప్పినా సాటిస్ఫై అవ్వలేదు బాబు. ఇంకా కళ్ళు చిట్లించి చూస్తున్న అయ్యగారి బుగ్గలు లాగుతూ ఆకలిస్తోంది, ఈ చెల్లికి వేడిగా తింటే బాగుంటుంది ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక మోస్తరు దిగి వచ్చిన ఈగోతో నాకు చెప్పకుండా టెంపుల్కి ఎందుకు వెళ్ళావు అని సీరియస్ అవుతూ సహస్ర చేతిలో చేయి వేసి లోపలికి వెళ్తూ ఉంటే ప్రతిదానికి పర్మిషన్ అక్కర్లేదని నువ్వే చెప్పావుగా, గజనీలా అన్ని మర్చిపోతున్నావా అని కార్నర్ చేస్తూ వెనక్కి వెళ్ళింది. పర్మిషన్ కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు నన్ను క్రాస్ చేసి ఒక్క స్టెప్ తీసుకున్నా సరే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మర్చిపోయావా? యు ఆర్ మై ప్రాపర్టీ అని నొక్కి చెప్పిన అయ్యగారి ఆర్డర్కి మూతి బిగిస్తే ఈ తిక్క వేషాలు పక్కన పెట్టి ముందు తిండి పెట్టు అంటూ హంసగొప్ప అలక పట్టించుకోకుండా ఆర్డర్ వేశాడు. బాల్ నా కొట్లో ఉన్నా బల్బు మాత్రం తగ్గదు. నిమిషానికి ఒక రూల్ పెడుతున్నావు అని సనుగుతూనే సర్వ్ చేసింది సహస్ర. ఆ బల్బు లేకపోతే నేను కాదు, చేతకాని దానికి ఏడవడం ఆపి తినిపించు అని ఎర్ర మందారల్లా ముద్దస్తులు తనని వడిలోకి లాక్కున్నాడు. ట్రాక్లోకి వచ్చిన అయ్యగారి యాటిట్యూడ్కి గోర ముద్దలతో కడుపు నింపుతూ అయ్యగారి అల్లరి ముద్దులతో చివరికి అలసిపోయింది. అయినా ఇష్టంగానే ఉంది. ప్రతి క్షణం రాజ్తో హీలానిగా కోరుకుంది. అతనిని తనకి లేకుండా చేసే ఆ బలుపు బాబు మాయకి కదా సర్వం మర్చిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మెడ మీద పగడల్లా మెరుస్తున్న అయ్యగారి పంటి గుర్తులకు పెదవి బిగించి కోపంగా చూస్తూ ఉంటే రెడ్ శారీతో రెచ్చగొట్టి ఇప్పుడు నన్ను చూస్తావే అని లాక్ చేస్తున్న రాజ్ కళ్ళలో అదే చురుకుతనం. నీకే బాబు బలుపు మహారాజువి, ఏం చక్క రోజు మొత్తం షికార్లు కొడుతున్నావు. నేను స్టాఫ్ మధ్య ఉండాలి, ఎవ్వరి కంటికి కనపడకుండా కవర్ చేసుకోలేక చస్తున్నా అని దెప్పుతున్న సహస్ర టవల్ మీద ఉంది. ఫోర్స్ గా టవల్ అడ్జస్ట్ పట్టుకొని ముందుకు తిప్పి ఏంటి ప్రాస మారింది అని ఐబ్రో రైస్ చేస్తే నిజం అదేగా అంది చిన్న గొంతుకతో స్థిరంగా. మళ్ళీ ఏమొచ్చిందే నీకు అని సీరియస్ అవుతూ ఉంటే ప్రీతిని అమెరికా ఎందుకు పంపించావు అని సూటిగా అడిగితే ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నీ అందం నన్ను మాత్రమే అట్రాక్ట్ చేశాయి, అందుకే అన్ని వదిలేసి జాలీగా తిరుగుతున్నా. నిన్ను వదలలేక నీ చుట్టూ తిరుగుతున్నా. నాలో అది కూడా నీ చుట్టూ తిరిగితే చండాలంగా ఉంటుంది. ప్రీతి ఆ టైప్ కూడా కాదు, అందుకే వర్క్ మీద వెళ్ళింది అని సీరియస్ గా ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ లో బాబు వెటకారానికి సహస్ర కళ్ళు చిన్నవయ్యాయి. ఏది స్ట్రైట్ గా చెప్పవా అని అదురుతున్న ముక్కు పుటాలతో ప్రశ్నిస్తే స్ట్రైట్ గా చెప్తే నీ పీత బుర్రకి ఎక్కదు కదా అని వెక్కిరిస్తూనే సహస్రం ఇంటి మీద టవల్ రిమూవ్ చేస్తూ ఉంటే చేతి మీద ఒక్కటి పీకింది. అరే ఎందుకంత కోపం? నెక్ మీద చాలా సెక్సీగా ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ నా మార్క్స్ ఉన్నాయో చూసుకొనివ్వవే అని అంతలోనే మార్చేసిన ఫీలింగ్ తో క్యూట్ గా ఐస్ పెడుతూ ఉంటే మెల్ట్ అవ్వలేదు హంసపాప. సీరియస్ గా చంపకు చర్చి నాకంత టైం లేదు, మూసుకొని పో అంటూ రాజ్ని వాష్రూమ్ లోకి తోసి డోర్ లాక్ చేసింది. అమెరికా వర్క్ ఫినిష్ చేసుకుని ప్రీతి హోటల్ రూమ్ కి వచ్చేసరికి తన కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు దీపక్. చాలా నార్మల్ గా ఉన్న దీపక్ ఫేస్ అబ్జర్వ్ చేస్తూ డోర్ అన్లాక్ చేసి లోపలికి వెళ్ళింది ప్రీతి.
వెనకనే లోపలికి వచ్చిన దీపక్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడితే, ఐ వాంట్ రిజల్ట్ దీపక్, పాజిటివ్ గా ఒక్కటి చెప్పు అంటూ సీరియస్ గా అడిగింది ప్రీతి. సారీ మ్యామ్ అంటూ తల దించుకుంటే, ప్లీజ్ దీపక్, ఏదో ఒకటి చెయ్యి, అనీష్ ఎక్కడున్నాడో కనుక్కో, వాణ్ణి అవినాష్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే రాజ్ కి శిక్ష తప్పుతుంది అని స్ట్రెస్ చేసి చెప్తూనే పెరిగిపోతున్న మెంటల్ టెన్షన్ తో, ఐ డోంట్ వాంట్ సారీ, డూ సంథింగ్ డామ్ ఇట్ అని గట్టి గట్టిగా అరుస్తుంది ప్రీతి. సైలెంట్ గా ప్రీతి ఎమోషన్ ఫేస్ చేయడం తప్ప దీపక్ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. తన ఫ్రస్ట్రేషన్ మొత్తం దిగే వరకు అరిచి అరిచి తిట్టి తిట్టి బెడ్ మీద కూర్చుంది ప్రీతి. ఎర్రగా ఉబ్బిపోయి మారిపోయిన ప్రీతి కళ్ళ నిండా ఉన్న కన్నీళ్లు ఎంతగా రాజ్ గురించి తను టెన్షన్ తీసుకుంటుందో చెప్పకనే చెప్తున్నాయి. రాజ్ సార్ని ఏదో చేయాలని ఆవేశంతో బిజినెస్ ట్రిప్ ప్లాన్ చేసిన అనీష్ ఆ బిజినెస్ ట్రిప్ తోనే మిస్ అయ్యాడు. ఆ తర్వాత జరిగింది మనకు తెలుసు. బట్ అప్పటి నుంచి జెసికా మామ్ చాలా ట్రై చేస్తూనే ఉన్నారు. చిన్న క్లూ కూడా దొరకలేదు. ఈ భూమి మీద అనీష్ ప్రాణాలతో ఉంటే ఎక్కడున్నది రాజ్ సార్కి తప్ప ఇంకెవ్వరికి తెలియదు మ్యామ్. యాక్సెప్ట్ చేయలేకపోయినా నిజం అదే అని చెప్పాడు దీపక్. జయదేవ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసే సపోర్ట్ రాకపోవడంతో ప్రీతితో కలిసి ఈ ఆలోచన చేశాడు అభినవ్. ఒకప్పుడు చంపమని ఆవేశంతో ఊగిపోయిన అభినవ్కి ఇప్పుడు రాజ్ని కాపాడుకోవడానికి అవినాషే దిక్కయ్యాడు. ఆ రోజు అభినవ్ చేతికి వెళ్తే సిచ్యువేషన్స్ తన చేయి దాటిపోతాయనే తనకు తప్ప మరొక మనిషి తెలుసుకోలేని ఐలాండ్ లో అవినాష్ ని పడేశాడు రాజ్. ఎలా కనిపెట్టేశాడో ఇప్పుడు అభి ఆలోచన కనిపెట్టిన రాజ్ అదే రోజు ఈవినింగ్ క్యాథరిన్ తో మాట్లాడి బిజీ స్కెడ్యూల్ ప్లాన్ చేసి ప్రీతిని అమెరికాకి తరిమేశాడు. తనంత తాను వదిలే వరకు అవినాష్ ఎవ్వరికి దొరకడు. అది వాడికి ఒక రకంగా పనిష్మెంట్, ఇంకో రకంగా వాడి మీద పెరిగిన రెస్పెక్ట్. అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అయితే ఒక లాయర్ గా అభినవ్ తనతో ఉండక తప్పదు. బట్ ప్రీతికి అవసరం లేదు. అందుకే ఇలా సెట్ చేశాడు. చావును కూడా ఎంతటి మాస్టర్ మైండ్ తో స్వాగతించే క్యాపబిలిటీ బహుశా మన బల్బు బాబుకు మాత్రమే సొంతం అనుకుంటా. ఇప్పుడు ఇదంతా రాజ్కి తెలిస్తే నన్ను అమెరికా నుంచి అంతరిక్షానికి తరమిస్తాడు. ఏది చేసినా వాడికి తెలియకుండానే చేయాలి. కోర్ట్ డేట్ కి అనీష్ ని పట్టుకోవాలి అంటున్న ప్రీతి నిస్సహాయంగా కన్నీళ్లతో మిగిలిపోయింది. మ్యామ్, అనీష్ ని అవినాష్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన రాజ్ సార్కి శిక్ష ఎలా తప్పుతుంది? హౌ ఈస్ ఇట్ పాసిబుల్ మ్యామ్ అని ఎప్పటి నుంచో తన మైండ్ లో తిరుగుతున్న డౌట్ బయట పెట్టాడు దీపక్. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రాజ్ మీద నీకున్న రెస్పెక్ట్ కి ట్రస్ట్ చేసి నీ సపోర్ట్ తీసుకుంటున్నాను. నీ లిమిట్స్ క్రాస్ చేస్తే నేను వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటాను అని వెంటనే సీరియస్ అయింది ప్రీతి. సారీ మ్యామ్, ఇంకెప్పుడు అడగను అని రిక్వెస్ట్ చేయడంతో వెంటనే కన్విన్స్ అయినా ప్రీతి సైలెంట్ గా ఉండడం చూడలేక, ఇలా మిమ్మల్ని చూడలేకపోతున్నాను మ్యామ్, ప్లీజ్ స్టే స్ట్రాంగ్ అంటూ స్లోగా దగ్గరికి వచ్చి తల పట్టుకుని కూర్చున్న ప్రీతి షోల్డర్ మీద నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే తలెత్తి చూసిన ప్రీతిలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏదో ఒకటి చేసి అవినాష్ ని పట్టుకోవాలి అని తప్ప మరేది ఆలోచించలేని ప్రీతి నుంచి ఎటువంటి అబ్జెక్షన్ రాలేదు. అనీష్ అమెరికాలో అయితే లేడు మ్యామ్, నేను మరో విధంగా ట్రై చేస్తాను, మీరు స్ట్రాంగ్ గా ఉండండి అంటూ స్లోగా షోల్డర్ ప్రెస్ చేస్తూనే ప్రీతి టెన్షన్ తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు దీపక్. ఈ స్క్రీన్ ప్లే మొత్తం తెలియని మన హంస పాప ప్రీతికి దీపక్కి ముడి వేయాలని పిచ్చి పిచ్చి ఊహల్లో తేలుతుంది. హంస పాప ఆలోచన తెలిస్తే మన మాస్టర్ బల్బు బాబు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. మరి ఈ క్లోజ్నెస్ ని లాక్ చేయించిన హంస పాప తన మైండ్ లో ఉన్న ఆలోచన రాజు ముందు ఉంచుతుందా? ఉంచితే తను వెళ్లిపోయేలోపు అభి ప్రీతిలని లైఫ్ లో సెటిల్ చేయాలనుకున్న రాజు రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అనీష్ ని పట్టుకోవడంలో అభి ప్రీతి సక్సెస్ అవుతారా, లేక కాలం మరొక రూపంలో అభికి అవకాశాన్ని ఇస్తుందా? అందరి మనసులో ఉన్న ఈ బాధ తీరేదెప్పుడు? ఎలానో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.